ఈరోజు మా సోదరుడు గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్సీ నాయకుడి నుండి మంత్రి వరకు నాతో పాటు ఎదిగిన సహచరుడు, ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మీ అభిమాన నాయకుడు ముందుగా పొన్నం ప్రభాకర్ గారికి గెలిపించినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం చేసిందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు క్యాబినెట్లో కానీ మాతో కానీ ముఖ్యమంత్రి గారితో పారి వారు పడుతున్న ఆతృత మీ మీద అభిమానమే కాదు, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. అలాగే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు సొంత ముఖ్యమంత్రి ఉన్నా, సొంత పార్టీ ఉన్నా, తెలంగాణ వస్తేనే మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, గౌరవెల్లి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఈరోజు మీ మంత్రిగా ఉండడం అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు మా అందరికీ మార్గదర్శకులు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు కీలకమైన ఆరోగ్య శాఖ మనందరికీ కూడా కావాల్సింది. ఇవాళ పేదవానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడే మనం 250 పడకల ఆసుపత్రిని మన హుస్నాబాద్లో ప్రారంభించడానికి కారకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా చొరవ తీసుకుంటున్న మా సీనియర్ నాయకులు